by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. Show start cheyalante mana zabardast judge ravalsinde. Let's call upon the one and only tower star Nag Babu garu. Vidu aradugula bullettu vidu dhairyam visirina rockettu సో రేష్మి మళ్ళీ రెండో చీర వచ్చిందంటే రోజా గాని వస్తుందా ఏంటి? కాదు సార్, యాక్చువల్లీ ఏంటంటే రోమియో సినిమా హీరో Sai Ram Shankar is about to give you and me company this evening, so please welcome him. సార్ మీకు ముందు నమస్తే అండి. నమస్తే సాయి. నన్ను ఇన్వైట్ చేసిన జబర్దస్త్ టీం అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కానీ రోమియో గారు సినిమా పేర్లా కూడా రియల్ లైఫ్ లో కొంచెం రోమియో గిరి ఎప్పుడైనా ట్రై చేశారా? కొడతారు అలా ట్రై చేస్తే. సాయిరామ్ ఫస్ట్ పిక్చర్ 143లో నేను కూడా యాక్ట్ చేశాను. అవును సార్, 1/4 3 సినిమాలు యాక్ట్ చేశాను సార్. ఇంకోటి ఏమో మొన్న రోమియోలో కూడా యాక్ట్ చేశాను. రోమియోలో కూడా చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశా. వెల్కమ్ హియర్ సాయిరామ్. థ్యాంక్ యూ సార్. మీరు ఉంటాం మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ కమ్. Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక కౌంటింగ్ మొదలవుతుంది. రౌండ్ రౌండ్ కి గ్రౌండ్ షేక్ అవుతుంది. ఆ టెన్షన్స్, ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయో మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ Venu Wonders and his team. హలో హాయ్, మీరు చూస్తున్నారు టీవీ 420. మరి ఈ రోజు మా స్పెషల్ బులెటిన్, స్పెషల్ లైవ్ షో ఏంటంటే ఈ ఊరిలో గత నెల ఎలక్షన్స్ జరిగాయి, పంచాయతీ ఎన్నికలు. మరి ఆ పంచాయతీ ఎన్నికల్లో 3 పోటీలు చేశారు. మరి ఆ పోటీల్లో ఎవరు గెలుపొందారన్నది ఈ రోజు తెలియబోతుంది. అంటే ఈ రోజు ఓట్ల కౌంటింగ్ అన్నమాట. మరి ఈ ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి ఆ 3 ప్రజా ప్రతినిధుల్ని ఈ రోజు మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మోటగా అధికార పక్ష నేత అయినటువంటి శ్రీ సుధీర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నువ్వు కాదు నేను మాట అన్నా, నువ్వు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆడి కారు నడిపిస్తావులే. ఆడి కార్లు ఈడి కార్లు నేను తిరుగుతారు, నా కార్లు తిరుగుతావు కానీ. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, కూర్చోండి. మరి అదే విధంగా అపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి శ్రీ శ్రీను గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీను గారు అమర్ రహే, శ్రీను గారు అమర్ రహే. అమర్ రహే కాదని అమర్ రహే అంటే చచ్చిపోయిన వాళ్ళు అంటారు. అన్న మనం ఈ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఫారెన్ కంట్రీకి వెళ్ళి పెద్ద దావా చేసుకుందాం అన్న. ఆ కంట్రీ ఎందుకురా, మన కొబ్బరి తోట ఎంట్రీ చేసుకుందాం. మరొక నేత ఇండిపెండెంట్ గా నిలబడి మరి గెలుస్తాడా లేదా అని అందరిలో ఉత్కంఠ రేపుతున్నటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ శ్రీ వేణు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వేణు గారు. దాని దగ్గరికి వెళ్తున్నాడు, కొంపతేసి ముద్దు పెట్టేస్తారండి దానికి. ఈడు పెట్టవసరం ఆవిడ పెట్టద్దు. బ్లెస్ మీ మమ్మీ. ప్లీజ్ వేదికను అలంకరించండి. సార్ ఏం చేస్తున్నారండి? మీరే కదా వేదికను అలంకరించమన్నారు. సార్ అది కాదండి, వేదికను అలంకరించమంటే కూర్చోమని. ఓహో, అయితే మీరు వేదికను అలంకరించండి. నేను వేదికను అలంకరించడం ఏంటండి? వేదికను అలంకరించమంటే వెళ్ళి కూర్చోమని. గెలిచేదని వచ్చాను ఇక్కడికి. ఖచ్చితంగా ఓడిపోతానన్నా. నేను గెలవడం ఏంటన్నా, ఏదో మా డాడీ ఊరికేసా. కానీ ఎలక్షన్ నువ్వే గెలుస్తావన్నా. తెలుసు, నువ్వు గెలిచా కొంచెం నన్ను చూసుకోవాలన్నా. ఆడిచ్చిన గెలిచేస్తా. ఏంట్రా గెలుద్దానే వచ్చావా? రాకపోతే ఆటో ఛార్జీలు మిగిలే కానీ. లిఫ్ట్ కూడా వచ్చినా ఏంటి స్టేజ్ లిఫ్ట్ పెట్టారా? ఆడవాడు మెట్లు పెంచి రమ్మన్నాడు. ఏరా లిఫ్ట్? లిఫ్ట్ కాదన్నా, ఏదో బండి లిఫ్ట్ వచ్చేసిన. బయట లిఫ్ట్ నుంచి వచ్చినావా? కానీ అన్న ఎలక్షన్ నువ్వే గెలుస్తావునా? నేనే చెప్తున్నా.
ఆ ఈవీఎం ఉంది కదా దాన్ని చూసినా మొత్తం నీ ఓటుకే ఉంది. అలా గెలిచినాక కొంచెం సార్ ప్లీజ్ థ్యాంక్ యూ. మరి మనం స్పెషల్ లైవ్ షో బులెటిన్ లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ మీరు అందరూ వేదికను అలంకరించండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంట్రా నువ్వు మా ముందు కూర్చుంటున్నావు? అంటే అభ్యర్థుల్ని కూర్చోమన్నారు కదా. అభ్యర్థి ఆవకాయ బద్ద. నువ్వు అభ్యర్థి ఏంట్రా? మా నాన్న వదిలేసిన లక్కీ డ్రాప్స్ బ్రతికినోడు నువ్వు అభ్యర్థి ఏంట్రా? మా పక్కన కూర్చుంటారా? మేము తినేసిన చికెన్ వదిలేసిన తర్వాత మొక్కలు ఏరుకుంటున్నావు మాకు నువ్వు. అన్న మీ కంపౌండ్ లో కుక్కలంట ఉన్నా. అంటే మా కంపౌండ్ లో కుక్క ఇచ్చా నువ్వు. అది కాదన్న, అంటే యాక్చువల్గా కూర్చో ఏదో సొట్టం. సరేనా అవునరా అన్న, నువ్వు ఓటెవరికి వేసావరా? మీకేనా? మరి నాకు, మా ఆవిడ వేసిందన్న. మరి నీకు? మా డాడీ వేసాడన్నా. గ్యారంటీనా? మా ఓన్ డాడీ అన్నా. సేమ్ ముక్క కదా. బాబా అవునరే అన్న. నీ పార్టీ గుర్తేంట్రా? పుల్కా అన్న. ఏంటి ఇప్పుడు ఏదో అన్నావు? ఏంటి ఏమన్నా నేను? ఇందాకేదో అన్నావు ఏంటి? అది పుల్కా అదే కదా. ఏయ్! ఎరా పుల్క అన్న ఈ ప్రసారంకి ఎంత ఖర్చు పెట్టు? 2000 దాకా ఖర్చు పెట్టానన్న. అందులో 1500 నామినేషన్ కి అయింది. మరి మిగతా 500? ఇంకో 500 మా ఆవిడకి ఇచ్చారన్న. మీ ఆవిడకి ఇచ్చారా? అది 500 లేకపోతే నాకు కూడా ఓటేనందన్న. థ్యాంక్ యూ. మరి ఇప్పుడే అందిన తాజా సమాచారం. మరి మొదటి రౌండ్ కౌంటింగ్స్ పూర్తయిపోయాయి. మరి ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ లో ఇక్కడున్న అభ్యర్థుల్లో అపోజిషన్ పార్టీ అభ్యర్థి శ్రీ శ్రీను గారు 1400 ఓట్ల మెజారిటీ. నేను చెప్పాను కదన్నా నువ్వే గెలుస్తావని. నాకు ఇమేజ్ లేదా? నీ ఇమేజ్ వాడుకుని అంటే వచ్చేసి నీ ఏమి ఇస్తాడే గెలిచావన్నా? రేపు పుల్క చిరిగిపోద్ది. వాడు ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళిపోయాడు. కొంచెం కూల్ చేసేస్తా. పోగెల్. వింటానా నువ్వు? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఎవరా నువ్వు? నేనెందుకు ఫీల్ అవుతాను? అది కాదన్నా, మీ నాన్న వదిలేసిన డ్రాపులతో నేను తాగి బతుకున్నానన్నా. అయితే ఏంట్రా? అన్నా ఓడిపోయిన నీ ఓదార్చడం తప్ప అన్నా? ఎవడో ఓడిపోయింది? నువ్వు కాదన్నా, వాడు. వాడికి ఒక్క రౌండే సంతోషం, మిగతా రౌండ్లో నువ్వే కదన్నా. రెండో రౌండ్ రిజల్ట్ తర్వాత ఏమన్నా తేడా వచ్చింది అనుకోరా? నీ పులకా పగిలిపోయింది. అన్నా మీడియా మీడియా నమస్తే అండి. నమస్తే అందరికి. ఎదురా మీడియా. సపోజ్ మీడియా వచ్చింది అనుకో, నువ్వు ఇలా డల్ ఉన్నావు అనుకో, మీడియా వాళ్ళు సుదూరు ఓడిపోతాను ప్రచారం చేస్తారు. మెడిటేషన్కి మెడిటేషన్కి వెళ్ళిపో. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మరి రెండో రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తి అయిపోయింది. మరి ఈ రెండో రౌండ్ కౌంటింగ్ లో కూడా ఎప్పటిలాగానే మీరు ఊహించినట్టుగా అపోజిషన్ పార్టీ అధినేత శ్రీని గారు లీడింగ్ లో లేడు. మన అధికార పక్ష నేత శ్రీ 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 సుధీర్ గారు 1200 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. అన్న నేను చెప్పాను కదన్నా నువ్వే గెలుస్తావని. Thanks రా. అన్నా, గెలిచిన తర్వాత నేను నీ దగ్గర ఉంటాను. ఇండియన్ నీ ఫ్యామిలీ కూడా ఉంచుకుంటా. ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయాడు. పూజ చేసేస్తా. అని చూడు. నువ్వేంటన్నా మెడిటేషన్కి వెళ్ళిపోయావు? ఇలా చేయకపోతే అప్పులకి వెళ్ళాలంటరా, అందుకనే కూల్ అవ్వాలని చేస్తున్నా. నువ్వు కూల్ అవ్వాల్సింది కాదు, నువ్వు హీట్ అవ్వాలి. వెళ్ళి వాడు రిగ్గింగ్ చేశాడు, రిగ్గింగ్ చేయడం వాడికి ఆధిక్యం వచ్చిందని వెళ్ళి గొడవ పెట్టు. పోలింగ్ మొత్తం రిగ్గింగ్ చేశారు నువ్వు. ఎవడరా రిగ్గింగ్ చేసింది? ఇదే పెద్ద బెగ్గింగ్ ఫ్యామిలీ. సిగ్నల్ లైట్ దగ్గర సిగ్గు లేకుండా అడుక్కుంటారా మీరు? ఎవరు అడుక్కున్నాడా? ఇప్పుడే చెప్పా కదా నువ్వే అని. ఎక్స్ట్రా మాట్లాడతాడు. ఎక్కువ మాట్లాడు. అమ్మ మీడియా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇద్దరు పార్టీ నేతలు కలిసి పాపం మన అపోజిషన్ పార్టీ లీడర్ ను పాపం తల బద్దలు కొట్టారు. ఆయన రక్తం ఏరులై పారులై ఇక్కడ పారిపోతుంది. చూసారు కదా ఎంత బాగా గాయపడతారు. సార్ చెప్పండి మీరేమనుకుంటున్నారు? మొదటి రౌండ్ ఆయనకు లీడ్ వచ్చింది, రెండో రౌండ్ ఈయనకు లీడ్ వచ్చింది. నేను లీడ్ల గురించి ఆలోచించట్లేదండి. నాకు కావాల్సింది ప్రజల గోడు, వాళ్ళ కడుపులో ఇంత కూడు, వాళ్ళ బతుకులు కావద్దు బీడు. ఇది ఖచ్చితంగా టీవీలో వచ్చినట్టు చూడు. మరి ఇప్పుడు వారి యొక్క మనస్పందన ఏంటో కూడా తెలుసుకుందాం. నేను చెప్తాను చూడండి. చూసారా ప్రజలారా, మరి ప్రజల సమస్యలు పరిష్కరించే ఒక నాయకులు ఇలా బహిరంగ కొట్టుకుంటున్నారు. వీళ్ళకి మనకే న్యాయం చేస్తారు అనుకోకండి. ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేస్తారు. వాళ్ళు ఇళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఎవరు లీడ్ వచ్చినా ఎవరికి వచ్చినా ప్రజల సేవ మనకు కావాలని ఆలింగనం చేసుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా ఉంది. మరి ఇలా చేసిన వాళ్ళకు మరి అసలు ప్రజల సేవే కావాలని మేము ముగ్గురు నాయకులం. ఓకే మీరిద్దరు సేవ చేస్తాను ఒప్పుకున్నారు. నేను కూడా వీళ్ళతో ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఇచ్చారన్నా? అవునా అలాగా. థ్యాంక్ యూ. ఓకే
మూడో రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తయిపోయింది. ఆ మూడో రౌండ్ కౌంటింగ్ లోనే మళ్ళీ కూడా మన సుధీర్ గారు లేడు. మన ఆపోజిషన్ పార్టీ నాయకుడు శ్రీని గారు ఆగరా లీడింగ్ లో లేడు. మరి ఇండిపెండెంట్ అభ్యర్థి మన వేణు గారు 1600 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. వదిలాలి. ఎలా వచ్చింది పగలు కాని మారా అవులా కాని మారా నేను లిడ్డుకు రావడం ఏంట్రా? నాకాధిక్యం ఏంట్రా? అర్థం కావట్లేదు. అది కాదురా ఎలా ఎంత బాగా ప్రచారం చేశారు నువ్వు. నాకాధిక్యం రావడం ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. నేను అధికులకు రావడం ఏంటి? నేను అధికులకు రావడం ఏంటి? నేను అధికులకు రావడం ఏంటి? అరే మొత్తం ఉంగరాలు ఉంది ఒకటి. ఇప్పుడు ఎలా పెట్టుకుంటా చూస్తారా? ఓకే 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 మరి మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ ప్రజా ప్రతినిధి ఎవరు, మరి ఆ ఇప్పుడు కాబోయినటువంటి మన నాయకుడు ఎవరు తెలిసిపోయింది. మరి ఎవరో కూడా మీరందరూ కూడా గెస్ చేసే ఉంటారు. ఫస్ట్ రౌండ్ లో లీడింగ్ వచ్చినటువంటి మన సీన్ గారు కాదు, సీన్ గారు కాదు, మన లీడింగ్ లీడర్ సుధీర్ గారు కాదు, మన వేణు గారు ఈ రోజు మన ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు. చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Obviously, I'm very happy ఎందుకంటే these people are like very much me actually. నేను చాలా సేవ చేయాలనుకుంటాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. అలాగే వారి గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ గురించి మనకి ఎందుకండి? పర్లేదు చెప్పండి సార్, ఒక మాట చెప్పండి. ఏముందండి, వాళ్ళు ఓడిపోయారు కదా. ఫ్యూచర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ మనం పబ్లిక్ ఇద్దాం. ఫ్యూచర్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ ఏ సూసైడ్ చేసుకుంటారు, ఆప్షన్ బి ఏం బిగుతారు, ఆప్షన్ బి ఎక్కువ చేసి ఇక్కడ చచ్చిపోతారు, ఆప్షన్ డి వదిలేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి వేణు గారికి సుధీర్ అన్న ఏదో అడుగుతావు అడుగు. అది కాదన్నా, మీరు ఎలా గెలిచారు? నువ్వు ఎలక్షన్ లో ఏం పంచావురా? నేను విస్కీ పంచాను. నువ్వేం పంచావురా? బ్రాండ్. నేను అవి రెండు కలుపుకోవడానికి వాటర్ పంచాను. ఓకే, అయితే నాగబాబు సార్ ఈ స్కిట్ చూసాక ఫైనల్ డిసిజన్ ఇవ్వాలి. ఈ మధ్యన మన ఎలక్షన్ చూసాం కదా, మన రోజా లేదు కానీ యాక్చువల్ గా నాకంటే కరెక్ట్ గా చెప్పాల్సింది రోజే. యాక్చువల్గా రోజా గారు వస్తారని కాన్సెప్ట్ రాసుకున్నాం సార్. ఇంకొంచెం కొన్ని పంచెస్ పడి బాగుండేది, ఇంకొన్ని కొత్త పంచెస్, బట్ కాంటెంపరీగా అనిపించింది, బాగా క్రిస్పీగా నీట్ గా ఉంది. గుడ్. శంకర్ వేణు అన్నా పాలిటిక్స్ బాగా చూసినట్టున్నావు ఈ మధ్యలో ముద్దులేంటి, సెంటిమెంటే? నీ క్యారెక్టరేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది వేణు, స్కెచ్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ వండర్స్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఊర్లలో ఫంక్షన్ కి ఆర్కెస్ట్రా పెడితే ఆ కిక్కే వేరే. అలాంటి ఆర్కెస్ట్రా మధ్యలో ఓ తాగుబోతొచ్చి గొడవ చేస్తే కిక్కే కిక్కు. లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి అండ్ హిస్ టీమ్. Movete Martita, movete Martita, movete Martita, movete Martita, movete Martita. A ver, los pibes si me ayudan con esto, ¿qué dice? La Marta se mueve para que se mueve. హలో 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 సౌండ్ సౌండ్ ఏకో ఏకో ఏకమ్మా ఏకో. హలో 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 హలో. చిరంజీవి రతన్ కపాడియా, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, మరి మానస నూతన వధువరులను ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు మా సువర్ణ ఆర్కెస్ట్రా తరపున స్వాగతం సుస్వాగతం. హలో 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 హలో. ఎక్కో ఎక్కో ఎక్కమంటే పైకి ఎక్కడం కాదురా రే, ఎక్కో. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, మరి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మరి మన దగ్గరికి హైదరాబాద్ కి మొట్టమొదటిసారిగా విచ్చేసినటువంటి కుమారి చాందిని 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 చాందిని.
అమ్మా ఓయ్ నిన్నే శాంతినే పిలిచారా? నూతన వధువరులని ఆశీర్వదించడానికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ స్వాగతం పలుకుతుంది మా సువర్ణ ఆర్కెస్ట్రా 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 ఆర్కెస్ట్రా. ముందుగా ఒక మంచి ఊపన సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చది అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎగా పెడ ఏం తాగినా అడిగేదెవర్రా నా ఇష్టం. నూతన వధువరులను చూస్తుంటే చామంతి పువ్వు విరబూసినంత చందంగా ఉన్నారు కాబట్టి చామంతి పూబంతి చామంతి పువ్వా పువ్వా నీకు బంతి పుల్ల మేడ కట్టన్నా. ఏ బాబు అది తీసుకెళ్ళండి సార్ మీరు ఎమ్రా బాబు బీబు అంటున్నావు ఎవరిని మిమ్మల్ని కాదు పెళ్లి కుమార్ నువ్వు లేడీస్ బాబా పట్టుకో ఒకసారి ఇవా తెగిపోతుంది మీది. ఎప్పుడో మ్యూజిక్ కొడతాను ఏం మ్యూజిక్ చెప్పాలి. ఓకే డ్రింగ్ 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 ఏం మ్యూజిక్ చెప్పరా. ఏంటది ఏంటది? డ్రింగ్ 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 డ్రింగ్. అరే నటరాజ్ స్కేల్ అరే ఎందుకే రమణమ్మ అబ్బా అది ఎందుకే రమణమ్మ. ఇది రాంగ్ ఇసుకేలే అది కాదు. తను దూర సందు లేదు, తను దూర సందు లేదు, మెడకేమో కొడ్రా. ఈ చలని సాయంత్రం వేళ మీకు వీణ విందైన పసందైన సంగీతాన్ని వినిపించడానికి మరి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు కౌలూరి సోమశేఖర మల్లికార్జున్ కనకలక్ష్మి గారి కోరిక మేరకు రాక్షటి చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. రెడీ 5 4 3 2 1 గో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో చెప్పాలని ఏదో అడగాలని రగిలే ఆరాటంలో ఉండలేను వెళ్ళలేను కాను. ఏమైతారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఎందుకరా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. పాటలో లాజిక్ లేకుండా పాడకూడదు. లోకల్ ఆర్టిస్ట్ రాంబాబు లేకుండా మీరు పాడితే ఇలాగే ఉంటుందిరా. సరే సరే ఈ పాట ఎలా పాడాలి తెలుసా నీకు? అంటే స్కేల్ సరిగ్గా పాడలేదు సార్. స్కేల్ లేదు నీ వద్దు మూయ్ అసలే స్పైస్ అయ్యానని చెప్పి ప్రామిస్ చేసి మళ్ళీ మళ్ళీ ఇది రాని మందు ఇలాంటి క్వార్టర్ నేను వదులుకోను ఏదో తాగాలని అంతే ఊగాలని జరిగే ఆరాటంలో మింగలేను కక్కలేను ఏమి కాను. ఇటు రా బావా, పరిశాన్ చేయక బావా, అందరు చూస్తున్నారు. స్టూపిడ్ నాన్సెన్స్ ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏంటి ఇంక స్టార్ట్ గా అన్ని పట్టుకొస్తున్నావు. నెక్స్ట్ జి మల్లయ్య గారి కోరిక మేరకు భూమికి జానెడు చిత్రం పంజా. భూమికి జానెడు భూలోక వీరుడు చూపులకే సుందరాంగుడు ఈ చక్కనోడు చూపులకే సుందరాంగుడు భూమికి జానెడు అక్కడ ఎదురుగా అంత పెద్ద మనిషిని పెట్టుకొని నువ్వు భూమికి జాండెడ్ అనే పాట పాడితే నీ పాట పాడితే లాజిక్ ఉండాలి. ఎట్లా వాడాలి? భూమికి బారెడు భూలోక వీరుడు నవ్వులకే మహారాజు నాగాబాబు నవ్వులకే మహారాజు మీసమున్న మగ ధీరుడు శూరుడు 10 మంది మెచ్చేవాడు 10 బోర్డు ఎత్తేవాడు. బావా దండం పెడతాను బావా, కూర్చో. ఏమే నీ యాక్టింగ్? ఏం పాడాలి ఇప్పుడు? ఏం చేస్తున్నట్టు? ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ. పట్టుకొచ్చినారు చిట్టి. పెళ్లి కుమారుడు మేనకోళ్ళు జైత్ర మేనళ్ళు ప్రేరణ్ బాబు కోరిక మేరకు కొలంబస్ కొలంబస్. ఇలా కారిపోతుంది పాడు జల్దీ. అలా స్టూపిడ్ నాన్సెన్స్. రెడీ 1 2 3 స్టార్ట్. కొలంబస్
పాట పాడితే కిక్ ఉండాలి, పాటలో ఒక పంచ్ ఉండాలి. చీప్ లిక్కర్ ఇచ్చారు సెలవు, ఆనందంగా తాగడానికి కావాలి ఒక బారు 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 బారు. ఒక్క పెగ్గు మారు బారు బారు బారు, ఒక్క పెగ్గు మారు. అది శని ఆదివారాలేమంటున్నవి. ఎదురా మీకు చాందినేది చాంద్రి, నా గ్లాస్ లో మందంతా నా గ్లాస్ లో చాందిని, నా గ్లాస్ లో మందంతా తాగేసి ఏంటే నువ్వు బిల్డప్ ఇస్తున్నావు ఇంగ్లీష్ లా. యూ రెస్కెట్ స్టూపిడ్ ఫెలో అని పాడరే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగేసిన కై సిరికేసిన పటపాట ఎచ్చిన పటపాట తాకే చిలకలు ఆలేసెట్టాయి నా చిలక. అరే అవునగా పాట అట్లా కాదు పాడే. అరే చాందిని 100 రూపాయలు తీసుకున్నావా అన్నగా? అయ్యో బాబా ఏంట్రా ఇది, మందు ఎక్కువైపోతే నవ్వులు వస్తారా? అనగనగా ఒక బాటిల్ ఉంది, బాటిల్లో నా క్వార్టర్ ఉంది, క్వార్టర్లో నా వాటర్ కలిపి గిరగిరి నేనే తిప్పేస్తుంటే ఆ బాటిల్ నేనే కొట్టాలి. తాగాక బూరై ఊరాలి, బారంతా నేనే తిరగాలి, గల్లీలో పండుకొని పొరలాలి. ఏంటది మా చిలక నువ్వే బావా, ఇంట్లో అందరు చూస్తున్నారు. ఆయన లోకల్ ఆర్టిస్ట్ రాంబాబు నిడిచిపెట్టి చంద్రి వెనక పోయిన చూసింది, తిరిగిరా నీ గ్లాసులన్నా మందు తాగుడేంద్రా. ఇది ఆర్కెస్ట్రా, సువర్ణ ఆర్కెస్ట్రా అంతే ఉంటుంది. రాంబాబు లోకల్ ఆర్టిస్ట్ లేకుండా మీరు ఆర్కెస్ట్రా చేయడమే తప్పు. ఎడిపోయినవే నువ్వు? ఎక్కడున్నావే? అయిపోయిందా ఉందా ఇంకా? అలా చాందిని బాగా కూర్చున్నావు, ఏం తాగావమ్మా? హలో మంచి పాట పాడు. ఇప్పుడు మంచి కిక్ ఉంది, మంచి పాట. ఇంకేంది? ఆకలిస్తే అన్నం పెడతా, అలిసేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. పెడదు అని వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే అరే కొట్టాను రై, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా, ఆకలిస్తే అన్నం పెడతా. పెట్టిన చాలే పోయి. మా రాంబాబు గారు ఉంటే పాటికి వేరే రకంగా పెడతాడు రా. స్కిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తానా రాంబాబు అంటున్నావు. ఐ వాంట్ రాంబాబు. రాంబాబు ఎవరో తెలియదు నీకు? ఆయన రాంబాబు కాదు, నాగబాబు. అబ్బా మాకు తెలియదు మరి. ఆ రాంబాబు ఎవడాడు? నేనే పాడాలి. అబ్బా అంటున్నావేమే మైకేల్ జాక్సన్ చెల్లెవా? జానెట్ జాక్సన్. Stupid nonsense useless fellow. ఏమన్నావు? Stupid nonsense useless fellow. ఇప్పుడు చెప్పు, మళ్ళా చెప్పు. బావా అబ్బాయి నీకు డైలాగ్ లేదు, అయిపోయినాయి పో. ఇప్పుడు నేను ఏమంటానంటే, అక్కని తీసుకురమ్మంటావా? కూర్చో, అనవసరంగా బూతులు రానియక. నాకు చెప్పిన ఫస్ట్ స్పైస్ చెయ్యను అని. అరే నీ సువర్ణాన్ని నా చేతిలో పెట్టు. ఆర్కెస్ట్రాన్ బే, నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ. నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. మమ్మల్ని మార్చినట్టున్నావు.
మా బామ్మాడి దావత్కొచ్చి నువ్వు తాగుతున్నావేం రా? ఏ నేను కొనుక్కున్నారా? ఆ? రానే ఎందుకు తాగుతున్నావు రా? ఏ సోడాకి మందులు లేవురా. అమ్మా ఇది తాగుతుంది ఆడ తాగొచ్చు. హలో చాందిని మేడం. ఏ నువ్వు ఆడికొస్తారా రే, నీ ఇంటికి వస్తారా రే, నువ్వు వద్దన్నా వస్తారా రే. ఏడికి వస్తావే నువ్వు? ఏంది ఆడ దగ్గర పోతున్నా? ఏంది ఆడ దగ్గరికి? నువ్వు వద్దే. అయిపోయి సువర్ణ ఫోన్. ఏయ్! ఏ ఇడ్రా, నువ్వు ఇడ్రా. ఏంది ఏం చేస్తున్నావే? సార్ అరే నువ్వు నాకు పేమెంట్ ఇచ్చినావరా? ఎన్ని ప్రోగ్రామ్ చేసుకొని పేమెంట్ ఇచ్చినారా? 200 ఇచ్చింది ఇప్పటికి. మనకి స్కిట్లే లేకుండా మంచి డైలాగ్ చెప్పినావు దాన్ని ఓలా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. అభి నిజంగా వచ్చావా? నువ్వు వేసి వచ్చినట్టు, అందుకే నీకేం అర్థమవుతలేదు ఇక్కడ. నాకు బాబు సార్ అవి యాక్చువల్లీ ఏం జరిగింది చెప్పు ఒకసారి. ఈ ఊపుడు ఇదంతా లేదు. ఆడ పక్కకెళ్ళి మందు తాగడం అంత అనుకోలేదు. ఏదో మొత్తానికి తమాషా జరిగింది. అతను బాగా హైలైట్ చేశాడు. ఆ వెనక్కి మందు కొడతా జీవనం అందులోకి వెళ్ళి మందు కొడుతుంటేనే చాలా బాగుంది. గుడ్ గుడ్. సాయిరామ్ గారు మీరు ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది. అంటే మధ్యలో స్పాంటినియస్ గా దాన్ని తీసుకెళ్ళిపోయారు. మనోడు జీవన్ ఎరక్కొడిసాడు. పని యాక్సెంట్ అంతే అదిరింది. ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు డబ్బుకి ఆశపడి అమ్మాయి మొహం కూడా చూడకుండా పెళ్లి చేసుకుంటే సీన్ సితార్ అవుతుంది. ఇలాగే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు మెడకే. పెళ్లి ఎందుకంటారేంటండి? మీకు విషయం తెలీదు. నేను ఒక సౌండ్ పార్టీని పట్టాను అనమాట. చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు నా పెళ్లి. నేను చేసుకోబోయే అమ్మాయి ఇలాంటి అమ్మాయి కదండి. ఆవిడకి ఫుల్ కోట్ల ఆస్తి. తనను చేసుకోవడానికి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరానికి దేశం నలుమూల నుంచి ఎంతో మంది యువకులు వచ్చారు. కానీ నా బ్రెయిన్ తో వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి నేనే సోలోగా మిగిలిపోయాను. ఈ రోజు నా పెళ్లి. సచ్చినోడా తిట్టింది అనుకుంటున్నారా? కాదండి, అది నా పేరు. అంటే నా ముందు పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే నా పేరు సచ్చినోడు అని పెట్టారు. నేను బ్రతికిపోయాను. అదన్నమాట మ్యాటర్. చెప్పడం మర్చిపోయాను. ఈవిడ నాకు కాబోయే అత్తగారు. నన్ను చూసి సిగ్గుపడి వస్తావేంట్రా? ఇంతకీ ఏం గ్యాంబ్లింగ్ చేసి వచ్చావు? నా కూతురు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా చెప్పా పెట్టుకుని పారిపోయారు. అంటే పెళ్లి కూతురు ఎవరన్నా అడిగితే నీ ఫోటో చూపించాను అత్త. అత్త నువ్వు తిట్టినా కొట్టినా నేనే నీ అల్లుండి. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏర్పాటు చూసుకొని నేను వచ్చి తాళి కడతా. సరే అల్లుడు, త్వరగా వాయించండి. అయ్యో ఎందుకు కొడుతున్నావే? అదేంటి అల్లుడు, మీరే కదా వాయించమన్నారు. వాయించమని నన్ను కదా. అయ్యయ్యో దరిద్రుల్ని. తప్పు జరిగింది. వాయించండి. శ్రీరస్తు శుభమస్తు. మొత్తానికైతే పెళ్ళి అయిపోయిందండి. ఓకే, మీకు మా ఆవిడని పరిచయం చేయాలి కదా. ఎందుకు ఇది అడ్డంగా? బంగారం
బంగారం ఏంటమ్మా ముసుగు తీయొచ్చు కదా. అబ్బా నాకు తిగ్గేస్తుంది బాబాయ్. తిగ్గా అబ్బా తిగ్గు సిగ్గా నేను ఒప్పుకోనిది. ఎందుకంటే నువ్వు స్వయంవరంలో ఇలాగే ముసుకేసుకున్నావు, తాళి కట్టేటప్పుడు ఇదే ముసుకేసుకున్నావు, ఇప్పుడు శోభనం రోజు కూడా ముసుకేనా. ప్లీజ్ తీసేవా. తిగ్గేస్తుందని చెప్తుంటే తిత్తావిది. అయితే ఒక పని చేద్దాం, నేను 1 2 3 అని 3 లెక్క పెడతాను, అప్పుడు నువ్వు ముసుగు తీసేయాలి. ఓకే ఓకే 1 2 3. లేకంటే 10 పేద అవుతుంది మీది. అయ్యో అలా 10 పేద అయితే మీది. నేను ఇక్కడ ఉంటే నువ్వేటి చూస్తున్నావే. ఏమన్నా లేదు వస్తున్నానండి. నన్ను చూస్తున్నావు. ఒత్తు ఏంటి నీ ఫేస్ లో ఒక్క పార్ట్ కూడా వాస్తుకోలేదు. అదే తలగన్నారు. మా అమ్మ మా ఇంట్లో వాస్తు బాగుందని చెప్పింది కదా. ఇంట్లో ఉంది, ఒంట్లో లేదు. ఈ కళ్ళద్దాలు పెట్టుకొని చూడలేక ఏమండి ఏంట అలా ఫీల్ అయిపోతున్నారు. ఇలా కాదు, ఈ రోజు మనకి పత్నైతు పెత్తనైతు. ఇప్పుడు పాత ఎత్తుకుందామా? అమ్మా నువ్వు పాత ఎత్తుకో, మేము దాంతో ఎత్తుకుంటాం. పోయిపోయి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది. ఏతి అలా ఫీల్ అయిపోతున్నారు. పత్నైతులో ఏదవకోద్దు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు. సరే సరేలే, అయిందేదో అయిపోయింది. ఏతైపోయింది, ఇంకేం అవ్వలేదు కదా. అది కాదే, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అంటున్నా. ఏమైందమ్మా? ఇది మీద చెయ్యేదే. ముందుకు చాపరా. ఏంటి చెయ్యరా సచ్చినోడా. చెయ్యా. ఏం చేస్తున్నావే? నా బంగారు తల్లిని టచ్ చేసినోడి హ్యాండ్ ఉంచండ్రా, నరికి అవతల పడేస్తా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీకు పెళ్ళైందా? అదేంటి అల్లుడు అలా అడిగావు? పెళ్లి కాకుండానే ఇంత అందాలు రాసిన కన్నానా? అందాలు రాశా, దీన్ని కూడా కళ్ళు దూపినట్టున్నాయి. నువ్వు మనిషివేనా అసలు? ఫస్ట్ నైట్ అన్నప్పుడు ముగ్గురు మీద చేతులు ఏడా ముద్దు ముచ్చట ఉండదా? కరెక్టే కరెక్ట్ అండి. లోపలే ఏమంది ముగిది కాదు, మా అమ్మ వెళ్ళిపోయింది. తిరగండి ఇదే తిరగండి. ఏంటి ఇది? మా అమ్మ సేఫ్టీ కోసం ఇచ్చింది. సేఫ్టీగా ఎందుకు? ఏమన్నా తగిలితే తీసి మన చెయ్యి తగిలితే తీసి మంది. చెయ్యా బతికించావు. ఇది నచ్చాన్ని చాలా షార్ప్ ఉందా? దీన్ని మడిచి ఆగే కాసేపు మీ అమ్మని పిలవకే. ఏమన్నా మొగది కాదు మీకేమన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి. దేనికి బంగారం? ఫస్ట్ నైట్ కి. ఫస్ట్ నైట్ కా? మూమెంట్ ఆపు, చండాలంగా ఉంది. ఆయన ఫస్ట్ నైట్ గురించి నీకేం తెలుసే? అబ్బా నాకు ఫస్ట్ నైట్ గురించి చాలా బాగా తెలుసు ముగ్గురు గారు. నీకెలా తెలుసు? అంటే బోల్డ్ అని ఇంగ్లీష్ సినిమాల్లో చూసాను. సినిమాలో చూసావా? ఇంగ్లీష్ సినిమాల్లో పత్ నుంచి లాస్ట్ దాకా ఎన్ని ఫస్ట్ నైట్ లో చాలా బాగుంటాయి. ఈ విషయం మీ అమ్మకి తెలిసే ముక్కలు నరికేస్తుంది. ఏం కాదు, మా అమ్మాయి చూపెట్టింది. అమ్మ దీనమ్మా. ఏమైందమ్మా? మా మొగుడు గారు నేను పిలిచేది. పిలిచారా? అమ్మ దీనమ్మా అన్నారు. అది పిలుపు కదే, తిట్టు. అయితే గొడ్డలు తీ. ఒకసారి గొడ్డలి. అసలు ఏంటి నీ బాధ? ఇది ఫస్ట్ నైట్ అనుకున్నావు లేక ఫ్యాషన్ సినిమా అనుకున్నావు? మాటి కొనుకొస్తున్నావు. అంటే నా బంగారు తల్లి ఫస్ట్ నైట్ చేసుకుంటుంది కదా, తోడుందామని. ఫస్ట్ టైం చేసుకుంటుందా? ఒకసారి రా బంగారం, రాత్తా కూర్చో. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావే? అదేమో బర్రె పిల్లల నరవడం, నువ్వు బర్రెలాగా ఊపుకుంటూ వచ్చాడు. అచ్చా, మీకు కూతురుకు తోడుంటావా? సరే, నీతో నేను ఫస్ట్ నైట్ దా. అల్లుడు గారు నన్ను టెంప్ట్ చేయకండి. చిచ్చి, మొగుడు గారు అలా ఫీల్ అయిపోతాది ఎందుకండి? ఫస్ట్ నైట్ లో ఏం చేస్తారో తెలుసా మీకు? ఏం చేస్తారు? పాలు తాగుతాది. వెళ్ళి తీసుకుంటారా? అలాగే
బంగారం. ఓయ్ నీకు డాన్స్ వచ్చా? ఎక్కిలిస్తున్నావు ఎట్లా ఎక్కిరిస్తున్నాను. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుర్రా. మరి కూర్చో. ఇదే ఈ తీయనిది ఈ తిరుగాలి మనతైనది. అయ్యో తాలి 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 పాలన్నీ అక్కదేవులకి పోయి మళ్ళీ తెస్తానుందండి. ఇదే ఈ తీయనిది తాలి 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 మళ్ళీ వలికిపోయి ఈలే ఈ తీయనిది. అయ్యో తాలి తాలి ఏమంది మొగులుగాలు మొగులుగాలు లేమంది అప్పుడే పప్పు ఉంది పోయేదేటి తీసుకొచ్చావా? అయ్యో మొగులుగాలు ఇలాగైపోయేది. నువ్వు పాలు తెచ్చులోపు ఇలా పెరిగిపోయిందే. అయ్యో అయితే ఇప్పుడు ఉండండి. కూడా తెలియదా? లేదు మళ్ళీ తెస్తాను ఒక్క నిమిషం. ఈవే ఈ తీయనిది అయ్యో తాలి 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 మళ్ళీ వెలిగిపోయి మొగుదిగాలు మొగుదిగాలు పాలు తెచ్చాను లేముంది తాగుది. ఇప్పుడైనా పాలు మొగుదిగాలు ఇలాగైపోయేది. నువ్వు పాలు తెచ్చేలోపు ఇలా అయ్యానే. లాస్ట్ లో 2 చుక్కలు ఉన్నాయి ఇంక లేవు. ఈ తాగైతే నేను వెళ్ళి స్వీట్ 2 బతుకొస్తాను. చుక్కలా? తాగండి. బాడీ అనుకున్నారా టేబుల్ అనుకున్నారా తీయండి తంపేస్తాను. అబ్బో ఇక నువ్వేం చేయక్కర్లేదు, కూర్చో. నువ్వు ఏం తెలియలే పదుకో. అమ్మా ఆ సచ్చినోడి పాత వేసుకుంటారు. ఉం. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపం. ఏంటి రాఘవ గారు 2 వీక్స్ నుంచి ఫుల్ జోష్ లో ఉన్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. నాగబాబు సార్ మీ డిఫరెన్స్ చూస్తున్నారా? బాగా ఇదివరకు మామూలు రాకెట్ రావు ఇప్పుడు స్పైసీ రాకెట్ రావు అయిపోయాడు. నువ్వు చాలా కాలం పాటు ఈ వైరస్ దూరంగా ఉన్నావు. చాలా బాగా చేసావు. అంటే ఫస్ట్ నైట్ కాబట్టి లిమిటెడ్ గా ఉంటాయి సార్. కొంచెం లిమిటెడ్ గా లేవులే బాగానే ఉంది. బాగుందిరా నిజంగా. అదే మామూలుగా రాఘవ అంటే కొంచెం సాఫ్ట్ గా సెన్సిబుల్ గా ఉంటే కొంచెం స్పైసీ యాడ్ చేసాడు ఇందులో. అంటే కొంచెం పెద్ద మనిషి అయ్యాడు. చాలా బాగుంది. లైట్స్ బాగున్నాయి. ఇప్పుడు ఆర్కెస్ట్రా టీమ్ కి సడన్ గా మోషన్స్ పట్టుకున్నాయి. ఇంకా వాళ్ళ పాటలు పాటల రూపంలో మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ ధనానందన్ రాజ్ అండ్ హిస్ టీమ్. ఒరే ఈర్గా మన ఊరికి ఆర్కెట్ వాళ్ళు వచ్చారు కదా రాత్రి. చిరంజీవి గారి పాట 2సారి ఏమన్నాను ఏనన్నారు. వాళ్ళు తిని భోజనంలోను ఈ రోజు 2 మంది కల్పిస్తాను. రే మన ఊరుకున్న 2 బాత్రూమ్లు ఎవడైనా చెమ్ముతో నీళ్ళు ఇచ్చారనుకో చెమ్ముతో కూడా చంపేస్తాను. వాళ్ళు దోలు తీర్చేయాలి. వాళ్ళ ఊరంతా గిరగిర తిరిగేయాలి. వినపడిందా? పోనెట్టు. పావుగంట అయింది పోయాడు వెళ్ళి. భయ్యా ఆడు వచ్చేలా లేడు. ఒకసారి కనుక్కో. పావుగంట అయిందాడు. ఆమె కోపడతోటి అడుగు. వెళ్ళాలమో అడుగుతూ ఉండు. అయ్యా ఎవడరా? ఇప్పుడు సిచ్యువేషన్ నేను అడగకూడదు. నేను అడుగుతాను ఏమనుకోద్దు. అడిగి అడగలేక ఒక మాటే అడగనా. అది బాబా తెలబా. అది కాదే తమ్ముడు ఏమంటున్నాడంటే సార్ వస్తారా వస్తారా తమ్ముడు తోడొచ్చిన అనియా నా పరిస్థితి ఎలా తెలుసా? గలగల పారుతోన్న గోదారిలా. వీడితో తెలియట్టు కానీ ఆడి సంగతి కనుక్కోరా. ఆడు ఎక్కడ వరకు ఆగు. ఇలాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. రారా బయటికి రారా. రే
రారా బయట రారా. తమ్ముడు నీ పేరేంటో నాకు తెలియదు కానీ ఇప్పుడు నా పొజిషన్ ఏంటో తెలుసా? రాయే నా చెలియా రాయే నా చెలియా రయ్యంటూ రావే చెలి. రాడు ఈడు రాడు అక్కడ చచ్చిపోండి ఇద్దరు నన్ను చంపేయండి ట్యాక్స్ పడతానికి మాట్లాడానికి నీ పొజిషన్ ఏంటి ఇప్పుడు? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ. బాబు ఈ సిచ్యువేషన్ లైట్ అవ్వదు, చెప్పిన చేస్తారా? ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు నడవరా ముందుకో అటో ఇటో ఎటో వైపు. ఆగదు ఆగదు ఆగితే సాగదు ఆగదు నీ కోసము ఈ లోకము ఆగితే సాగదు ముందుకు ఈ లోకము. ఆగదు భయ్యా ఈ రాడు భయ్య మన బతుకులు ఇంతే భయ్య మన లోపలికి వెళ్ళం వాళ్ళు బయట రాడు మన ఇంతే మన జీవితాలకి ఇంత మారవా. నిక్కదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని నిక్కదీసి అడుగు ఈ జీవోత్సవాన్ని. మారదు లోకం మారదు లోకం ఎవడేమైపోయి రారు భయ్యా. ఈ టైంలో నిక్కదీసి అడుగుతారా? చూడటానికి మన ఊళ్ళో ఉన్నాం, నాకు చిన్న చేసి పెట్టు. దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు చోటు. అదే దానిమ్మ తోటలు చాటు మాటు ఉంటే ఈ ఊరు ఇక్కడ ఎందుకు వస్తాను భయ్య నీకే. కాకపోతే అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్యలో గోదావరి. అదే కావాలి, అది ఎండాకాలం ఎండిపోయింది. భయ్య ఒకసారి 50 తీసుకో. ఎందుకు? కొంచెం చేసుకుంటా అలాగా. భయ్యా ఈ 100 తీసుకో. దేనికి? నేను కొద్దిసేపు వేసుకుంటా. నేను వెయ్యిస్తా భయ్య కాసేపు వేసుకోండి మీ దుంపలు తెగ. పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్ని ఎరుపెక్కించావు. అయ్యంటే అయ్యంటే ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అరే ఇంతేనా భయ్య తరతరాలకు ఇంతేనా భయ్య. ఇదేలే తరతరాల చరితం ధ్వనించే జీవితాల గమనం. పగేమో ప్రాణమయ్యేనా ఫ్రెండ్షిపే దూరమయ్యేనా. ఇదంతా సింపుల్ ఒక ఐడియా చెప్పనా నేను? బాత్రూములు తపస్సు చేయుట వేస్ట్ రా గురు. ఆహా బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు. దేవుడే ఇచ్చాడు చొంబు ఒకటి ఇక ఇల్లేలా ఇక వీదేలా ఓ తమ్ముడా. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావురమా బాధపడకమ్మా అసలు చెంబెందుకు ఎట్టుకెళ్ళావమ్మా. మాస్టర్ ఇక్కడ వాడుతున్నా అడిగి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు ఆపిన ప్రెషరు ఎగిసి ఎగిసి కొడుతుంటే ఇంకా నన్నా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫ్. రాజు వచ్చినాడు మన రాజు వచ్చినాడు మన రాజు వచ్చినాడు.
బాబురే బాబోయ్ భయ్యా 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను వెళ్ళలేదు. 2 గంటలు 2 సార్లు తిరిగాడు బాబోయ్. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? లైట్ తీసుకో బిడ్డ, లైట్ తీసుకో. కాసేపు టెన్షన్ కానీ లైట్ తీసుకో. మీరు ఏం మాట్లాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి భయ లైట్ తీసుకుంటే మరీ ఎంత లైట్ తీసుకుంటావు? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది. ఆ కోయిల్ నా దగ్గర కూయదేంటి భయ్య? కూసింది కదా భయ్య, సంతోషించు. ఆల్ ది బెస్ట్. అయినా ప్రసన్న ఈ బాత్రూమ్ లోకి వెళ్ళినోళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆ బాత్రూమ్ లో అసలు కలట్లేదు. ఒకసారి కనుక్కో ప్రసన్న. తమ్ముడు 2 రోజుల నుంచి నిద్ర లేదండి. ఆ బాత్రూమ్కి వెళ్ళానా తక్కువ నిద్ర అట్టేసిందండి. ప్రసన్న గట్టిగా అడుగు అన్నీ. వీడికి మామూలుగా ఉండదు భయ్యా, చెంబడ్డంగా ఉంటది. ఇచ్చే పట్టుకో రా. ఏమనుకున్నా సంగతి తెలియదు. నా సంగతి కూడా నీకు తెలియదు ప్రసన్న. ఆడు బాత్రూమ్ లో దూరేశాడు నిన్ను మాటలో పెట్టి. అయినా ఒక కరాటీ ప్లేయర్ అండి నా మీద చేవేస్తావా? పరోటా ప్రసన్న కంఫర్ట్ అయినా? ఏమైంది? తొందరపడి 2వ కోయిల మళ్ళీ కూసింది. అలాగే కామెంట్స్ కోసం కూడా ఏదైనా పాట ఉంటే పాడండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎక్కడ మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ ఇది? ప్రపంచంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి అనుభవించుంటాడు. అంటే కొన్ని స్కిట్స్ ఇలాంటి చేసినప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా చేయాలి. అంటే ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్ అది ఎక్కడ ఇది లేకుండా నీట్గా చేస్తుంది. బాగుంది, నిజంగా బాగుంది. శంకర్, నాకు నచ్చింది ఏంటంటే సాంగ్స్ తో చేయడం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు తాకితే ధైర్యం వస్తుంది అని అంటారు. ఆ ధైర్యంతోనే మన చంద్ర దయ్యంతో రొమాన్స్ చేయడానికి వెళ్ళిపోయాడు. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర ఎన్ఎస్టీ. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అనవసరంగా ఒకరిని ప్రేమించి చచ్చాను. సావిత్రి, మన ప్రేమను పెద్దోళ్ళు ఒప్పుకోరే. విషం తాగి చద్దామన్నాడు. ఇద్దరం విషం తాగాం. నేను చచ్చాను, వాడు బతికాడు. చిన్న వయసులో చచ్చాను. ఒక ముద్దు తినలే, ఒక ముచ్చడా తినలే. రాత్రిపూట నిద్ర పట్టట్లే. ఒకటే ధ్యాస, ఒకటే తెల్ల చీర. పొద్దున ఉతుకుడు, రాత్రి కట్టుడు. దయ్యమై గాలిలో తిరుగుడు కన్నా ఇంకో టార్చర్ బతుకు లేనే లేదు. बापूजी जरा धीरे चलो, बिजली खड़ी बिजली खड़े. ఈ తాబోతు నా కొడుకులను నమ్మద్దు. బాపూజీ ఎవరిది అంత తలతల మెరిపోతుంది? దేవుడా, నువ్వు లేవని ఎవరు చెప్పారు? నువ్వు ఉన్నావు. 9 తర్వాత నాకు మందు కావాలని నీకు తెలుసు. మందులో సోడా కావాలని నీకు తెలుసు. ఇవన్నీ కొనడానికి డబ్బులు కావాలని నీకు ఎందుకు తెలియదురా నా దేవుడా? సరే, అవన్నీ నేను కొనుక్కుంటాను. నేను ఫుల్ గా తాగిన తర్వాత ఇలాంటిది ఒకటి కావాలని తెలుసుకున్నావు చూడు. శభాష్, నువ్వు ఉన్నావురా నా దేవుడా. ఏ బిజిలీ, ఎవరనుకుంటున్నావురా నీ దయ్యాన్ని? నీ అవ్వ, మీ ఆడవాళ్ళు దయ్యాలు మాకు తెలిసేనా ఏంటి? అరే, నీ నిజమైన దయ్యాన్ని రా. నిజమైన దయ్యాన్ని అయితే నిన్ను చూసి నేను భయపడాలి, కానీ నన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అంటే నానంటే? అబ్బో, మీ తాగుబోతోళ్ళు తాగితే దేవునికే భయపడరు, మా దయ్యాలకేం భయపడతారు? ఈ అమ్మ దయ్యాలు కూడా ఫిలాసఫీలు చెప్తున్నా. ఈ అమ్మ ఇది మామూలు చింగిడి కాదు, ఇది నా నైంటీ. ఈ అమ్మ నా నైంటీ, నా బిజిలే. అక్కడే ఆగు, లేకపోతే నీ రక్తం తాగుతా. ఇక్కడ కొరికితే మ్యాన్సన్ హౌస్ వస్తుంది. ఇక్కడ కొరికితే సీప్ లెక్కర్ వస్తుంది. నేను తాగి నన్ను కొరికి చంపేరా అన్నయ్య. అబ్బో, నువ్వు సావద్దురో. నువ్వు బతికుండగానే నన్ను ఏడిపిస్తావు. నువ్వు చస్తే 24 గంటలు నా చుట్టూ తిరిగి చంపుతావురా నాయనో. అసలు నీకు దండం పెడతా, నీకేం కావాలరా? ఐ వాంట్ రొమాన్స్ విత్ దయ్యం. దయ్యంతో రొమాన్స్ అంటావేంట్రా దరిద్రుడా? నేను ట్రెండ్ ని ఫాలో అవను, ట్రెండ్ ని సెట్ చేస్తా. మీరు
మీరు కూడా ఒక్కప్పుడు మనుషులే కదని అవ్వ ఎప్పటికైనా మేము ఇక్కడికే రావాల్సిందే. మీరు మేము ఒకటేనే నా 90. నీకు దండం పెడతారా? నీతో నాకు రొమాన్స్ కుదర, వెళ్ళిపోరా. అవ్వని బిల్డప్ నువ్వు ఏదో కోల్పోయా ఇద్దాం అనుకున్నా, అది వద్దు అంటున్నా. అవ్వ బిల్డప్ కోల్పోయిన కాడికి చాలు, నువ్వు వెళ్ళిపో. అవ్వ సరే ఒక పాట పాడు, నేను వెళ్ళిపోతా. నందికొండ వాగుల్లో నా నల్ల తుమ్మ చీకట్లో నీడల్లే. ఎప్పుడు చూసినా ఒకటే పాట, నందికొండ వాగుల్లో నా తుమ్మ చెట్టు నీడ. నందికొండలో ఏముంది, తుమ్మ చెట్టు వెనకాల ఏముంది నేను ఏంటి? కొత్త పాటలు ఎక్కడ? దయ్యం పాటలు సీతారామ శాస్త్రి రాశాడా, చంద్రబోస్ రాశాడా? ఆ వర్మ ఒకడు సినిమాలు తీస్తాడు కానీ దయ్యం పైన పాటలు పెట్టాడు. ఏమా సరే నీకు పాడలేదు కదా, నేను ఒక పాట పాడతాను. ఆ పాటని మీకు దయ్యాలకి జాతీయ గీతంలో పెట్టుకోండి. నా 90 జాతీయ గీతం కదా, ఆ పాడి వెళ్ళు. गाता हूँ मैं गाना तेलुगु में समझ लेना, आधा हिंदी गाना आधा तेलुगु गाना. चावल को बोलते बिయ్యం, शैतान को बोलते दయ్యం. దయ్యమాన బాబా కొట్టు. బాబారా బాబా, నువ్వు వెళ్ళురా, నీ దండం పెడతాను, నువ్వు వెళ్ళు. ఒక చెవులో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతా. అక్కడి నుంచి చెప్పు, చౌ దగ్గరికి వచ్చి చెప్పాలా? దయ్యం దాన అందరు వింటారే నా 90. సరే చెప్పు. ఆ సెట్ సాటికి రా. అబ్బా మీ తాబోతల నమ్మండి రో, నీ చెట్టు సాటుకు రాను, నాకు అంత ఓపిక లేదు. ఆ చెట్టు సాటుకు నేను రాను, నీ దండం పెడతా. నీ అమ్మ సెట్ సాటుకు నువ్వు రాకపోతే సెట్ నీ దగ్గరకు వస్తుంది. నీ అమ్మ ఏం చేస్తున్నావురా? ఈ అవ్వ సెట్ షాట్ వెనకాల ఏదో జరిగింది అనుకుంటారు, ఏం జరగదేలని చెప్తున్నాను. ఈ అవ్వ ఇప్పుడు మనుషులు తాబోతలు నమ్ముతా దాని ఇప్పుడు కూడా సెట్ షాట్ ఏం జరగదు నా 90 అనుకోవద్దు, ఇప్పుడు జరిగింది. ఇలా చేసావేంటి? తాగుపోతాడా, వెళ్ళిపో. నీ అమ్మ నిన్ను ఎంత ఫీల్డ్ లో తెప్పించినా ఫీల్డ్ లో రావంటే నా 90. నాకు ఫీలింగ్ రాదు. నీ అమ్మ అసలు నీకు ఫీలింగ్ గురించి మాట్లాడే అర్హత లేదు, నువ్వు బండరావి. నీ అమ్మ దయ్యం దానా. నాకు ఫీలింగ్స్ లేవని అంటున్నావా నువ్వు? మీ మనుషుల కన్నా మాకే ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయిరా. అమ్మ అవునా? ఫీలింగ్స్ అన్నావుగా, మొన్న ధనరాజు ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఆవిడ దయ్యంలో కూర్చొని ఉంది, వెనక్కి వచ్చేసా. ఆ దయ్యం ఇంటికి వెళ్తే అలాగే ఉంటది నా దయ్యం. ఆ రాఘవ ఇంటికి వెళ్ళా, రాఘవ కళ్ళకి వెళ్తే ఎదురుగా వచ్చి రాచెల్ల మాట్లాడేంట్రా. ఏమో వాడు ఇప్పుడే స్పైసీ చేస్తాడు, మాట్లాడలేవే. ఆ చంటికి కళ్ళలోకి వెళ్ళా, ఇంటి ముందట పెద్ద బోర్డు పెట్టాడు, ఓ స్త్రీ రేపు రా అని. ఇలా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటే మా ఫీలింగ్స్ ఎలా ఫీల్ అవుతాయిరా? నీ ఫీలింగ్ ని నేను ఫిలిప్ చేస్తానే. చాలు గంగారాం, నీకు దండం పెడతా. మీ మనుషులకు నాకు కుదరదు, వెళ్ళు. ఎందుకు కుదరదు? కుదరదని రాజ్యాంగంలో రాశారా? ఏ గవర్నమెంట్ రాసింది? రూల్స్ పెట్టిందే నా 90. నేను తప్పు చేయడానికి ఒక్క కారణం చాలుగా. ఈ సమాజం మనం తప్పు పడుతుందేమో గంగారాం. నీ చీర నలకకుండానే నీ పాడెక్కించిన సమాజం గురించి ఆలోచిస్తున్నావా అన్న 90? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు గంగారాం? ఈ 90 గుద్దు, ఆన్సర్ అదే వస్తుంది. అంతే అంటావా గంగారాం? గంగారాం సూపర్ ఉందిరా నీ 90. నన్ను పట్టించుకోవడం, సమాజం గురించి నేను ఎందుకు పట్టించుకోలే గంగారాం? అవసరం లేదు. 16 ఏళ్ళకే నన్ను పాడెక్కించిన ఈ సమాజంతో నాకు పని లేదు గంగారాం. ఈ సమాజంతో పని లేదు, నా ఒక్కరితోనే పని నీకు నా 90. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నీ 90 మీద ఒట్టేసి చెప్తున్నా. 90 ఇక్కడ కాదు, అక్కడ. ఇప్పుడు నాకు కావాల్సింది వెరైటీ. ఐ వాంట్ క్రియేటివిటీ గంగారాం. యా ఐ లవ్ యూ గంగారాం. లవ్ యూ టూ. నా ఫీలింగ్స్ ఇక్కడే ఫిల్ చేయి గంగారాం. ఇక్కడ ఫిల్అప్ చేస్తే నాగబాబు స్పైసీ ఏమంటాడు? సెట్ అనగల పదా పదా గంగారాం, పదా సపాస్. ఓకే, సో మన జడ్జెస్ మీ పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. నాగ్ బాబు సార్. చంద్ర ఎక్కడి నుంచి తీసుకున్నావు ఈ కాన్సెప్ట్? అంటే తాగుబోతలు తాగిన తర్వాత ఎలా ఉంటారో తెలియదు సార్, దిగిన తర్వాత వాళ్ళకి గుర్తుకొస్తుంది సార్. నిజంగానే తాగిస్తే ఏమని తెలుసాడికి, దెయ్యాలకి మనుషులకి తేడా తెలియదా?
డైలాగ్ బాగుంది. రాంగోపురం దెయ్యాల సినిమా తీసిన కానీ దెయ్యం పాటలు పెట్టలేదు. బాగుంది స్కిట్, నైస్. శంకర్ ఎలా ఉంది షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ? దయ్యంతో రొమాన్స్ బాగుంది. పర్ఫార్మెన్స్లు ఇద్దరు ఇరక్కొడేశారు. ఇప్పుడు బ్యాంక్ కి రోజు చాలా మంది వస్తుంటారు, కానీ అసలు బ్యాంక్ అంటే ఏంటో తెలియని వాడు వస్తే ఆ బ్యాంక్ స్టాఫ్ పరిస్థితి ఏంటో చూడండి. లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి అనెస్టీ. రే రే ఎక్కడికే? ఎక్కడికైతే సినిమాకి వెళ్తున్నాను. ఈ సినిమా థియేటర్ కాదురా బాబు, బ్యాంక్ ఇది. మరి నేను తెలకుండా వచ్చాను, ఎర్రి పప్పని అనుకున్నావు ఏంటి? బ్యాంక్ అనే వచ్చాను. డబ్బులు తీసుకుంటాకా? అసలు బ్యాంక్ ఎందుకు వస్తారా? వేసుకుంటాకే తీసుకుంటాకరా బాబు. నేను తీసుకోవడానికి వచ్చాను తప్పగా. వెళ్తే వెళ్ళి కావిడ అక్కడ ఎట్టాలరా బాబు. ఏట్రా నేనేమన్నా పట్నం వాడిని అనుకున్నా, జేబులు లేవు, తుండుకొట్టినా గోచకొట్టు ఉంది, ఇందులో ఎట్టెట్టుకొస్తాను. ఏంటది? డబ్బులే. నమస్కారం అండి. నీ అమ్మ నిద్రపోతున్నాడు ఏంటి? ఏంటంటే నమస్కారం ఏంటి? ఏంటి డబ్బులు ఎక్కడ ఇస్తారండి? క్యాషియర్ దగ్గర ఇస్తారు ఇల్లు. పడుకోండి మీరు. ఏంటే క్యాష్ ఇయ్యరంటున్నారు, ఆయన ఎందుకు ఇస్తారండి? క్యాషియర్ అంటే క్యాష్ ఇవ్వరని కాదయ్యా, ఆయన పేరు క్యాషియర్, ఆయన దగ్గర ఇస్తారు, తీసుకో. క్యాష్ ఇయ్యరంటున్నారు, తీసుకోమంటున్నారు. ఓ 10,000 ఇవ్వండి. టోకెన్ ఏది? టోకెన్ ఏంటండి? 10,000 ఇవ్వండి. అవునా, టోకెన్ ఏది? ఇది ఏంటిది? బ్యాంకు. డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చా? డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు. మరి తీసుకోడానికి బొక్కలో సెగిరితే 10,000 టోకెన్ అంట పెట్టరా? మీరు టోకెన్ ఇస్తే కదా డబ్బులు ఇచ్చేది. మళ్ళీ టోకెన్ అంటాడు. కస్టమర్ దేవుడితో సమానం. కస్టమర్ ఇస్ గాడ్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయి. చాలా మంచివారు, పడుకోండి. 10,000 ఇచ్చేయని చెప్పారు కదా. సారీ టోకెన్ ఇస్తే డబ్బులు ఇస్తా. నువ్వు మళ్ళీ అదే మాట్లాడు, కొట్టేస్తాను రే. తీసుకోనాక నేను బొక్కలో సిగరెట్ డబ్బులు ఎడితే టోకెన్ అంట వేట. ఏం మాట్లాడుతాను? టోకెన్ ఇస్తే డబ్బులు ఇస్తారు. ఫస్ట్ పక్కకెళ్ళు, పక్క కౌంటర్కి వెళ్ళు. అక్కడ ఇస్తారా టోకెన్? ఆ టోకెన్ వెళ్ళు. మరి ఆ మొక్క ముందు చెప్పచ్చు కదా తొక్కలాగా. అది అడుగుతున్నాడు టోకెన్ ఒకటి. టోకెనా? అయితే ఫారం రాసి. ఫారం రాసి ఇవ్వాలా? మీరు ఇచ్చే 10,000కి నా కోళ్ళ ఫారం రాసేస్తాను అనుకున్నావా? మరి మగడా నేను అడిగింది కోళ్ళ ఫారం కాదు, ఈ ఫారం ఫిలప్ చేసి. సరేరా, నీ పేరు చెప్పు. నా పేరా అన్నాబోతులు నాగే ఎర్ర అంకడ సౌరు సుబ్బారావు చౌదరి. అంత పెద్ద పేరా? అది పట్టదు ఇందులో. కుదించి కొట్టే అదే పట్టేస్తుంది. బ్యాంక్ పాస్బుక్ ఉండదు, పాస్బుక్ ఇస్తారు, అది లేదా? ఒక్క ఉందా? ఏమి లేదే. టోకెన్ ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు పాపం ఇందాక నుంచి. నాకు అన్నీ ఎందుకులే కానీ ఇది ఇక్కడ శాంతం పెట్టి తగలేడు. శాంతం కాదు, ఏడు ముద్రే. అయితే అక్కడ ఏడు ఇది ఇచ్చేస్తాడా? వెళ్ళి ఎత్తాడు, వెళ్ళి. ఒరే 10,000 రా. టోకెన్ అది మళ్ళీ టోకెన్ ఎంత బెటర్? నీ గోల తగలిగా మళ్ళీ టోకెన్ ఏంటి? అబ్బా ఎక్కడ డబ్బులు అడిగడానికి ఏంటి నీ ప్రాబ్లం? నాకు అర్థం కాదు. నమస్కారం అండి. అదండి అది ఎంత ఎర్రిపప్ప అంతేనండి. కానీ మీరు చెప్పండి ఇది ఏంటండి? ఇది బ్యాంకు. అమ్మయ్య దేవుడండి, మీరు డబ్బులు వేసుకోవచ్చండి? వేసుకోవచ్చు. మరి తీసుకొచ్చండి? తీసుకోవచ్చు. తీసుకోడానికి బొక్కలు చెయ్యడితే డబ్బులు ఎత్తలేదండి. ఏం పోయే కదా ఆ డబ్బులు అడుగుతుంటే ఇవ్వడానికి ఏంటి నష్టపడతామే? ఆడికి మన బ్యాంక్ లో అకౌంట్ లేదు సార్. అకౌంట్ లేదా నీకు? మీరు వాళ్ళకి మెంట్లో లేటు. మీరు అకౌంట్ ఏంటండి? అన్ని ఒప్పుకుంటున్నారు, 10,000 అని సట్టారేటండి. అలా కాదయా, నువ్వు ఈ బ్యాంక్ లోకి అకౌంట్ అనేది ఒకటి ఉంటది. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి దీనిలో వేస్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి నువ్వు లైన్లో నిలబడి ఓ ఫారం రాసి ఈడికి ఇస్తే, ఈడు టోకెన్ నెంబర్ ఇస్తే ఆడికి ఇస్తాడు. ఆ టోకెన్ ఆడికి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు నీకు ఇస్తాడు. ఒకవేళ కుదరలేదనుకో, నీ దగ్గర ఏమన్నా గోల్డ్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ అప్పు పెట్టు, మేము తాకట్టుకి డబ్బులు ఇస్తాం. తర్వాత నువ్వు నీ గోల్డ్కి నువ్వు డబ్బులు కట్టుకో. అది ఇది కాలేదనుకో, నీ బ్యాంక్ పేపర్లు కానీ ఆస్తి పేపర్లు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చి మా దగ్గర పెట్టు, లోన్ ఇస్తాం. ప్రతి నెల ఈఎంఐ కట్టుకో. ఈఎంఐ ఆ అమ్మాయి కస్టమరు. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. నాకేటి పట్టిందిరా బాబు? నా 10,000 నాకు ఇచ్చేయండి రా బాబు. ఇది బ్యాంక్. ఏం బ్యాంక్ అండి? గుడ్ సెట్ బ్యాంక్. నా 10,000 ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీకు 10,000 కావాలా? లెక్కెట్టుకుని తీసుకెళ్తావా? బ్రహ్మాండంగా. సెక్యూరిటీ ఏంటి ఆడిస్తాడా? గుమ్మం కాడి ఇచ్చేస్తే గొడవ వదిలిపోతుంది కదా.
పద్యలే ఇస్తాను రా. మళ్ళీ బ్యాంక్ దగ్గర కనపడ్డావు అనుకో ముసలోడా దిగిపోద్ది. ఆడు చెప్పింది కరెక్టే కదే. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి మందాల్లో పెట్టడం ఏంటి, ఆడికి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే తీసుకోవడానికి లైన్ లో నిలబడడం ఏంటి, ఆ డబ్బులు కదా అవి సార్. ఆడు ఫారం రాసి ఇచ్చి ఆ టోకెన్ తీసుకొని వెళ్ళి ఆడి దగ్గర నిలబడి వెయిట్ చేయడం ఏంటి, చాలా చండాలంగా ఉంది. ఇదేదో పద్ధతి పాడు లేకుండా ఉంది. నేను చెప్పేది ఏంటి, నేను డిజైన్ చేస్తున్నానే. కంగ్రాచులేషన్స్, మీరు నడుపుకోండి బ్యాంక్. చాలా డేంజర్గా ఉంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. జడ్జ్ కామెంట్స్. యాక్చువల్గా ఏం జరిగింది చెప్పు మరి. అది యాక్చువల్గా ఏం ప్లాన్ చేశారు? ఇదే ప్లాన్ చేశారు. ఇదే ప్లాన్ చేశారా? ఇది శేషు నీ దమ్ము చూపించమని చెప్పావా? నువ్వు ఎక్కువ మాట్లాడనని చెప్పావా? అసలు నేను నాకు డైలాగ్లే లేవు. నిజమా? నేనే కావాలని దూరం చెప్పింది మా డైలాగ్. ఏం శేషు లేవా? దీన్ని బట్టి ఏమర్థమైంది? వాళ్ళకి అప్పే చెప్పాను సార్. నేను మాట్లాడకపోతే వర్కౌట్ అవుదరా? దట్ ఈస్ కెప్టెన్ అనిపిద్దా? ఓకే, యావరేజ్. సాయిరామ్ శంకర్ గారు, మీకు ఎలా అనిపించింది? అంటే బ్యాంక్ కాన్సెప్ట్ కొత్తది, బాగుంది కాన్సెప్ట్. దేర్ ఇస్ నో స్కోర్స్. నో స్కోర్ సార్. నో స్కోర్, డైరెక్ట్ అనౌన్స్ చేద్దాం, వెరైటీ చేద్దాం, ఎప్పుడు ఒకలాగానే ఏంటి. ఓకే, ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్ ద జడ్జ్మెంట్. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు అదిరే అభి. ఎంజాయ్ చేద్దాం రా, కోటి కలలను పోగేసి వేసవధులు దాటేసి వారే గనగనగ సాగే పురుగుల పరుగుల రేగిపోతూ ఉంటే దిల్ మే బిల్కుల్ ఖల్బల్ హల్చల్. కంగ్రాచులేషన్స్ అదిరే అభి అండ్ టీమ్. మీరు గెలుచుకున్నారు 5000 rupees from Physicam Laboratories and 5000 rupees from Orthofit Oil and Serum.